ఇంతవరకు వీడియోలు చూసి క్రమంగా ఆదరిస్తున్నందుకై నీకు వందనాలు. ఈరోజు సంఘానికి వెళ్తున్నటువంటి క్రైస్తవులు అనేక మంది సహజంగా లేఖనాలు దేవుని శక్తిని ఎరుగక పొరబడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఆ క్రైస్తవులు బట్టి వాళ్ళ ప్రవర్తనను బట్టి గ్రామాల్లో కానీ పట్టణాల్లో సిటీల్లో మారుమూల ప్రాంతాల్లో ఎంతోమంది అన్యులు వారిని బట్టి దేవుని నామం దూషణ పాలవుతున్నది. మరియు అనేకులు మందిరానికి వెళ్లకుండా వారు ఆటంకాలు కలిగించేటువంటి వారుగా అడ్డగించేటువంటి వారుగా వారిని బట్టి దేవుని నామం దూషణ పాలయ్యేవారుగా దేవుడు వారి భోజనాన్ని బట్టి దేవుని కార్యాన్ని పాడు చేస్తూ ఉన్నారు. మరియు అదేవిధంగా ఇతరులను మందిరానికి రావడానికి ఆటంకాలు కలుగజేసేవారుగా ఉన్నారు. దీని గురించి దేవుని వాక్యం మనకు ఏమంటుంది? మనం ఇంతవరకు చేసింది దేవుని వాక్య ప్రకారంగా చేసినామా, లేకపోతే దేవుని వాక్యానికి భిన్నంగా మనం ఏమైనా నడుచుకున్నామా అనేది ఈ వీడియోలో మీకు వివరంగా అందిస్తాం. మొదటి నుండి చివరి వరకు వినాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. విశ్వాసము విషయమై బలహీనుడైన వాడిని చేర్చుకోండి, అయినను సంశయాలు తీర్చేదానికి వాదాలు పెట్టుకోవద్దు. ఒకడేమో సమస్తాన్ని తినవచ్చని నమ్ముతాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తింటాడు. తినేవాడు తినని వారిని తృణీకరింపకూడదు, తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు, ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకొనెను అన్నాడు. ఇక్కడ రాయబంది ఏమంటే తినేవారు తినని వాళ్ళని తృణీకరించకూడదు, మొదటి పాయింట్. రెండవదిగా తిననివాడు తినేవానికి తీర్పు తీర్చకూడదు. ఎందువల్ల అంటే దేవుడు అతన్ని చేర్చుకున్నాడు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నువ్వెవడు? అతడు నిలిచి ఉండటైనను పడి ఉండటైనను అతని సొంత యజమానిని పని. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఇంకొకడు వచ్చి ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుకుంటాను, మరి ఒకడు ప్రతి దినము కూడా సమానంగా ఎంచుకుంటాను. ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనస్సులో దాన్ని రూఢిపరుచుకోవాలని దేవుని వాక్యం చెప్తాడు. అయితే మనము నీ సహోదరునికి నువ్వు తీర్పు తీర్చద్దు, నీ సహోదరుని నిరాకరించద్దు. మనమందరము కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నిలవలసిన వారమే. నా తోడు ప్రతి మోకాలు కూడా నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు కూడా దేవుణ్ణి స్తుతించును అని వ్రాయబడినట్లు ఈ వాక్యం వినే మనలో ప్రతి వాడు కూడా నీ గురించి నీవు దేవునికి లెక్క అప్పగించాలి. నీ గురించి దేవుడు లెక్క అడుగుతాడు. కనుక దయచేసి మనం ఏం చేయాలంటే ఎవరికి సహోదరులకు తీర్పు తీర్చకూడదు. ఎవరిని కూడా అన్యుల్లో అనగా నీవు నివసించే స్థలంలో, నీ బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ నీవు నివసించే సమాజంలో ఎవరికి కూడా మనం భోజనాల విషయంలో తీర్పు తీర్చకూడదు, నిరాకరించకూడదు. మరి అదేవిధంగా వాళ్ళతో ఏం చేసుకోకూడదంటే వాదాలు పెట్టుకోకూడదు, సంశయాలు తీర్చుకునేదానికి వారితో వాదించకూడదు. మనం ఇక మీదట ఎవరు కానీ ఒకరికొకరు తీర్పు తీర్చకూడదు. సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందమని మనం నిశ్చయించుకోవాలి. ఒకరికి మనము ఈ దినము నుండి తీర్పు తీర్చకూడదు. ఎవరికి కూడా మనం ఒకరికి తీర్పు తీర్చకూడదు. ఇతరులకు అడ్డంగా ఉండేది ఆటంకాలు కలుగజేయకూడదని నిశ్చయించుకోవాలి. సహజంగా ఏది కూడా నిషిద్ధము కాదని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. సహజంగా ఏది అంటే ఫలాంది తినకూడదు, తినాలా అని ఏదీ లేదు. కానీ ఎవరైనా నిషిద్ధమని ఎంచుకుంటే అది ఆ వ్యక్తికి నిషిద్ధమే. దేవుని వాక్యం ఏమంటుందంటే సహజంగా ఏది కూడా మనిషికి నిషిద్ధము కాదని యేసునందు ఎరిగి రూఢిగా మనం నమ్మాలి. మరియు నీ ఉన్న స్థలంలో
నీ భోజన మూలంగా సహోదరుడు ఎవరైనా దుఃఖిస్తే నీవు ఇంకా ప్రేమ కలిగి నడుచుకునేవాడవు కాదు. ఎవరి కొరకు క్రీస్తు చనిపోయెను వానిని నీ భోజనాల చేత నువ్వు పాడు చేయొద్దు. మీకున్న మేలైనది దూషణ పాలు కానివ్వద్దు. దేవుని రాజ్యం భోజనం పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడుగా ఉండాలి. కాబట్టి మనం ఉన్న స్థలములో బంధువులతో, స్నేహితులతో, సమాజముతో అందరితోనూ సమాధానంగా ఉండాలి. పరస్పరము క్షేమాభివృద్ధిని కలుగజేయి వాటినే మనం ఆసక్తితో అనుసరించాలి. నీ భోజనమును బట్టి దేవుని పనిని నువ్వు పాడు చేయవద్దు. సమస్త పదార్థాలు పవిత్రములే. అనుమానముతో తినువానికి అది దోషము. మాంసం తినుట కానీ ద్రాక్షారసము త్రాగుట కానీ నీ సహోదరునికి అడ్డము కలుగజేసేది ఏదైనా ఉన్నా, మరి ఏది నువ్వు మాంసం తినేది కానీ అదేవిధంగా ద్రాక్షారసం తాగేది కానీ నీ సహోదరునికి ఎవరికైనా ఆటంకంగా కలిగినలా మరి ఏది ఉన్నా అది మానివేసేది మంచిది. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నువ్వే ఉంచుకొనుము. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడని దేవుని వాక్యం. అనుమానించువాడు తినినెడల విశ్వాసము లేకుండా తినును గనక దోషి అని తీర్పునందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. కనుక ఈ విధంగా మనం ఉన్న స్థలములో దేవునికి మనం ఏం చేయకూడదంటే అవమానము కాకుండా మన సహోదరులతో సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేసే దానిని ఆసక్తిగా అనుసరించాలి. ఎవరితోనూ మనం మొదట వాదాలు పెట్టుకోకూడదు. ఎవరిని కూడా భోజనాల విషయంలో తీర్పు తీర్చకూడదు, నిరాకరించకూడదు. మళ్ళా సహోదరులకు ఎవరికి కూడా మనం అడ్డము ఆటంకాలు కలుగజేసే వారుగా మనం ఉండకూడదు. నీ భోజన మూలంగా ఎవరు కూడా దుఃఖపడకూడదు. మరియు అదేవిధంగా నీకున్న మేలైనది ఎక్కడా దూషణ పాలు నువ్వు కానియద్దు. మరియు అదేవిధంగా నీ భోజనాన్ని బట్టి దేవుని పనిని నువ్వు ఎక్కడా పాడు చేయవద్దు. మళ్ళీ అదేవిధంగా నీ సహోదరునికి అడ్డంగా ఏదైనా ఉన్నా అది మానేసేయి, మంచిదే. మరియు అనుమానించి నువ్వు తినద్దు. ఈ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటూ మనకున్న స్థలంలో అందరితోనూ సమాధానంగా ఉందాం. పరస్పరము క్షేమాభివృద్ధిని కలుగజేసేదాన్నే మనం ఆసక్తితో అనుసరిస్తాం. అప్పుడు దేవుడు మిమ్మల్ని బట్టి ఎంతగానో ఆయన నామం మహిమపరచబడుతుంది. ఆమేన్.